హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బవిత బాటా ఛానల్. గుడ్ మార్నింగ్, జై శ్రీరామ్. దోశలు చేసుకుంటున్నాం ఈరోజు కూడా. ఇటు వచ్చేసి పల్లీలు వేసుకున్నాం చట్నీ కోసం. అయితే ఆల్రెడీ ఒకసారి వేసాము, కాఫీ పట్టినాక చట్నీ కింద పోయింది. ఎందుకు కొడితేనే ఏం కొట్టండి, చట్నీ కింద పోయింది అనమాట, సింకులో పడింది అనమాట జారి. ఇంకా కొంచెం ఆ వల్లనే కింద పడింది అనమాట చట్నీ. ఇక కొంచెం చట్నీ ఉంటే మానిగాడు దోశ అదుకొని తిట్టుడు, అలా మిక్సీలో అదుకొని తిట్టుడు. మిక్సీలో కొంచెం ఉంటే ఇక పోపు చేయలు అట్నే తినేస్తుండు. ఇంకా కలిసి దోశలు అవుతున్నాయి, ఇంకా అయిపోయింది కానీ పిండి. ఓకే చాలు, ఇక మళ్ళీ సాయంత్రం చేసుకుంటాం. సాయంత్రం ఉన్నది ఇక దోశలే ఇక ఉదయం సాయంత్రం దోశలే. ఇక మధ్యాహ్నం పడితే మధ్యాహ్నం దోశలే. ఫ్యామిలీ మొత్తం దోశలే. ఏదో పోకిరి సినిమాలో ఉన్నది, ఉప్మా ఫ్యామిలీ మొత్తం ఉప్మా దీన్ని బతికేస్తున్నారు అన్నట్టు ఉంది. మాది కూడా దోశలే అవుతుంది. ఊరికే దోశలు ఆడుతాం మా వాళ్ళు కూడా. ఇక మధ్యాహ్నం కూడా దోశలే, బయట టిఫిన్ అయినా దోశలే చేస్తున్నాం. ఓకే, ఇటు వచ్చేసి పల్లీలు కొంచెం మాసినట్టుంది, స్మెల్ వస్తున్నాయి, కలపాలి. ఓకే, మళ్ళీ పల్లీలు తెప్పించి మళ్ళీ చట్నీ చేస్తున్నాం రెడీ. మళ్ళీ మామూలు చట్నీ అయితేనే తింటా నేను అలా అని అన్నాడు, అందుకనే మళ్ళీ చట్నీ రెడీ చేస్తున్నాం. ఓకే, అయిపోయినాయి దోశలు. ఇంకోటి అయ్యేటట్టు ఉన్నది, చిన్నది అయ్యేటట్టు ఉంది. ఇంకోటి చిన్న స్మాల్ ఓరుకో అన్నిగానుకో ఓరుకో. ఇది అయిపోయినా రెండు. ఓకే, అన్నిగాడు ఆల్రెడీ 2 లాగిచ్చేసాడు అప్పుడే. అన్నిగాంది అయిపోయింది వంతు. ఇక మాకు చిన్నగా అయిపోయింది, స్మూత్గా బాగా వచ్చేస్తుంది. ఇటు తేజో స్నానం చేస్తే బరా, ఆమెకి నీళ్ళు పెట్టినా స్నానం చేసుకుంటాడు. ఇక ఫ్రెండ్స్, ఇగో చట్నీ అయింది, ఇక తినేస్తున్నాం దోశలు. మా మట్టుకున్నాయి, ఇక మేము ముగ్గురం తినాలి. అన్నిగాడు తినేసిండు. దరా కొంచెం తినేసి, ఇదేమో గట్టిగా ఉంటుంది, బాగుంటుంది చట్నీ. దోశ పెంక మీద పెట్టినాం కదా, ఎండి ఉంటుంది, కరకర అంటుంది. మామూలుకి ఇష్టం ఇట్లా ఉంటాయి. దయమ్ము చట్నీ సాయంత్రం వరకు వస్తట్టు ఉంది. సాయంత్రం చట్నీ చాలా అయిందనమాట. ఓకే, దోశలు అయితే కొన్ని అయినాయి, మనిషికి 2 వస్తాయి, తినేస్తాం ఇక. ఓకే ఫ్రెండ్స్, ఇగో ఈరోజు ఒక దొండకాయ చేసుకుంటున్నాం. దొండకాయ కర్రీ ఇవన్నీ కట్ చేసి పెట్టింది, ఇక మావిడ చేస్తుంది. పోపు చేస్తామంటే ఇటు రైస్ అవుతున్నాయి. వీళ్ళకి వచ్చేసి టైం అయింది, స్కూల్ టైం 11 అయింది. ఇంకా స్నానం చేసుకొని రెడీ కావాలి. ఇంకా తేజు ఇట్లా చట్నీ ఉంది, ఇంకా చట్నీ అయితే ఇంకా చాలా ఉన్నది. సాయంత్రంకి అయితే దోశలకి కర్రీ వండడం స్టార్ట్ చేసింది. అన్నం వండేసిందా? ఓకే, ఇంకోటి ఏంది మరి, ఇంకో గిన్నె ఏమో పెట్టేయండి మళ్ళీ. ఓ గంగవాల్ కర్రీ కూడా ఈరోజు. ఓకే, ఈరోజు 2 కర్రీలు. ఓకే, మా పిల్లలకేమో దొండకాయ వండుకుంటున్నాం, మాకేమో గంగవాల్ కూర. కడిచేలే కానీ కడిచేసినావు అది. ఓకే, నైటే గిల్లేసి పెట్టుకున్నంట. ఓకే, ఇప్పుడు తినేసి స్కూల్కి వెళ్తారు. ఇక ఇది ఫ్రై చేసుకొని ఇవాళ వచ్చేసి మా బామ్మాడిది వస్తుండు, ఈశ్వర్ వస్తున్నాడు. ఈశ్వర్ మీద ప్రాంక్ చేయాలి, ఇక రేపు ప్లాన్ చేయాలి. అని మీద ఏదో ఒకటి ప్లాన్ చేస్తేనే వింటాడు. ఇక ఇంటలే నా మాట, ప్లాన్ చేయాలి ఇక. ఓకే, అన్నిగాడు లేడు, అన్నిగాడు ఆడుకోవడానికి పోయిండు. పట్టుకురావాలి అన్ని కానీ వండేసుకొని పోవాలి మేము మళ్ళీ. ఇంకా నేను తేజగాడు పోయి పట్టుకొని రావాలి, ఎందుకంటే వానికి తెలుస్తుంది అన్నమాట ఎవరి ఇళ్ళల్లో ఆడుతుందో. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు తెలుస్తుంది అన్నమాట, అందుకనే ఈయన పట్టుకొని పోతాయి. ఇక ఎప్పారా పోదాం పరా. గిన్నెలు ఎత్తేసి అది నేను ఎత్తేస్తే అనుకో, ఎన్ని తిట్లు తిట్టేదేమో. వాడైతే మస్తు తిట్టేది. పొద్దుగాల చట్నీ అనుకోకుండా పడింది, నేను పడేయాలని పడేయలేదు. అది చెయ్యి ఇట్లా తగిలేసరికి కింద పడిపోయింది చట్నీ. పొద్దుగాల చట్నీ మొత్తం పడిపోయింది, మళ్ళీ చట్నీ చేసినాం అనమాట. ఓకేనా, ఇప్పుడైతే వెళ్తున్నాం. అన్ని కానీ పట్టుకొని రావాలి, ఎందుకంటే టైం మీద ఆల్రెడీ 12 కానికి వస్తుంది. మస్తుకు జుట్లు వేయాలి, స్నానం చేపియాలి, మళ్ళీ ఇక తినిపించాలో మళ్ళీ తింటుందో తెలియదు. ఇక
తినిపించి స్కూల్లో స్పేస్ రావాలి. ఓకే, గంగవారి కూర ఇది కట్ చేసి పెట్టుకున్నది. ఇంకా ఇప్పుడే కారం వేసేసి కలుపుతున్నట్టే. కారం అయినాక ఇది వేసేస్తుంది అయిపోతుంది. ఇటు దొండకాయ కూడా ఫినిష్ అయిపోయింది. దొండకాయ కూడా ఫ్రై చేసింది అన్నమాట, కర్రీ కాకుండా ఫ్రై అయితేనే తింటారు అన్నమాట ఇద్దరు. అందుకే వాళ్ళకి ఫ్రై చేసేసింది. ఇగో విశాల్ మార్క్ బై ఈ బట్టలు తెచ్చుకుంది ఇక మావిడ. చూపించండి. ఇవి రెండు తేజుకో వద్దారా? తేజుకి వద్దంటుండే, నచ్చలేదేమో కలర్. అద్దు లేదు కానీ చూపి. ఓకే, తేజుకి వస్తుంది ఇప్పుడు. ఎంత పడింది? 110 అంట. అది కూడా అదేనా సేమ్? ఓకే, ఇది కూడా అదే. ఇంకో జగ్గు కూడా ఒకటి తెచ్చి బాగుంది. జగ్గు ఎంత పడింది? జగ్గు 120 పడింది. జగ్గు దీని మీద డిజైన్ కూడా బాగుంది. డిజైన్ బాగుంది. ఇది కూడా తేజుగా. ఇది కూడా 110 ఓకే, వేసుకో తేజు, వేసుకోరా, బాగుంది. మనకి నచ్చట్లే ఉంటా అని తీసుకోపోలే అని 2 టాప్స్ తెచ్చుకున్నావా? చూపి. ఇది బ్లాక్ అది. ఓకే, బ్లాక్ మీద అక్కడక్కడ ఇట్లా డాట్స్ వచ్చింది అంతే. కాటన్. ఎంత పడింది? 400. 350. ఓకే, ఇది కూడా 350 ఓకే. డిస్కౌంట్ ఇచ్చిందా? ఓకే, 700 అయినా. ఓకే, అచ్చా, డిస్కౌంట్ ఇచ్చిందన్నమాట. ఓకే, దా ఇక ఏం చేసుకుందాం. ఇవాళ దోశలు ఉన్నాయి, మళ్ళీ దోశలు కావాలంట, మళ్ళీ దోశలు చేస్తాం. ఓ, అన్నం కూడా చాలానే ఉంది. ఫస్ట్ అయితే దోశలు తీసుకొని తింటాం. చట్నీ కూడా చాలా ఉంది. కాదు, కిలో పల్లీల చట్నీ చేసినామంటే తింటారని చేసినాము. మీరు తింటారు? ఏం కాదు, ఇప్పుడు తినేద్దాం దోశలు చేసుకొని. అయిపోతాయి. దా దోశలు చేద్దాం. దా ఇక నైట్కి కూడా దోశలు చేసుకుంటున్నాం. ఇక చూడండి, మా అమ్మాడు చూడండి, ఇక ఫోన్ పట్టుకొని చూస్తున్నాం. మ్యాచ్ వస్తుంది, ఐపీఎల్ మ్యాచ్ వస్తుందని ఇక పనుకొని చూస్తున్నారు ఇద్దరు. చూడండి ఫ్రెండ్స్, ఇక దోశలు అయితే వేసుకుంటున్నాం. సాయంత్రం దోశలు, ఎందుకంటే చట్నీ ఉంది కదా, చట్నీ అయిపోవటాలని మళ్ళీ దోశలు వేసుకుంటున్నాం. రేపు మార్నింగ్ కూడా అవుతట్టుంది. చాలా ఉన్నది పిండి అయితే. ఇప్పుడైతే ఇది వేసుకుంటున్నాం. పిల్లలు వాడుతారు, పిల్లలు కూడా దోశలే తింటా అంటారు. రైస్ ఏమొద్దన్నారు. ఇంకా అందుకనే మళ్ళీ దోశలు చేస్తున్నాం. ఇంకా మా అమ్మారిది కూడా దోశలే కావాలంట. ఆయన కూడా దోశలు తిన్నాక కొంచెం రైస్ తింటాడు. నేను ఇలాగనే పడుకొని ఇలాగనే లేచిన, పడుకున్నా, నిద్ర వచ్చి పడుకున్నా, ఇక లేచిన. ఇక నేను నాకు అంత ఓపిక లేదు. నేను అటు పోయేసరికి కొంచెం ఇబ్బంది అయింది ఎండకి. ఓకే, ఇదైతే ఫస్ట్ కదా కొంచెం మాడుతున్నట్టుంది. కొంచెం స్లోలో సిమ్లో పెట్టు. దోశలు అయితే రెడీ అయితే స్మూత్గా బాగా వస్తున్నాయి. ఏమేమి వేసినాయి స్మూత్గా రానికి? అప్పుడు రాలేదు స్మూత్గా, బాగా వస్తున్నాయి స్మూత్గా అయితే. ఇప్పుడు జైనిక చేయి తిరిగింది అనమాట. రోజు దోశలు చేసుకొని చేయి తిరిగింది అనమాట. ఇక దోశలు నీట్గా వచ్చేస్తున్నాయి. అందుకని అప్పుడు ఏమో మందం వచ్చాయి, నీట్గా రాకపోయేది. ఇట్లా తీసుకుంటే నీట్గా రాకపోయేది. ఇప్పుడైతే బాగా నీట్గా వచ్చేస్తుంది. ఓకే, ఒక 2-3 కాగానే ఇక పిల్లలకి పిలిస్తే వాళ్ళు తినేస్తారు ఫాస్ట్గా అయిపోతారు పెద్దమని. ఓకే ఫ్రెండ్స్, మీ ఇంట్లో ఈరోజు సాయంత్రం నైట్ ఏం చేసుకుంటున్నారో కామెంట్ చేయండి. మేమైతే దోశలే, ఒక 3 రోజుల నుంచి దోశలు అవుతున్నాయి మాకైతే. ఉదయం సాయంత్రం, సండే నుంచి ఉదయం సాయంత్రం దోశలు, చపాతీస్. ఓకే, రైస్ ఇక తగ్గించినాం చాలా. అందులోటి ఇక ఈసారి రేషన్ బియ్యం తేవాలి, మళ్ళీ దోశలకు అయిపోయినాయి అన్నమాట. రేషన్ చేస్తే మళ్ళీ దోశలు అవుతుంటాయి. దోశలు అయితే ఇక ఇప్పుడు ఎండాకాలం కదా, ఇక వేసుకోవాలి. ఇక ఏంటి అమ్ము వేస్తారు? వడియాలు. ఓకే, వడియాలు మిద్ద మీద వేయాలి, ట్రై చేయాలి. ఇక దీన్ని బట్టి ఎందుకంటే
కొంచెం స్నాక్ లెక్క అయితే పిల్లలకి ఇంటికాడనే ఉంటారు కదా ఇంకా సమ్మర్ హాలిడేస్లో చేసిస్తుంటే తింటారు ఇక. ఇది రేపు ఉదయం కూడా ఉంటుంది కదా, వస్తుందా ఫ్రిడ్జ్లో పెట్టి ఇప్పుడా? ఓకే, ఇప్పుడు అయిపోతట్టు కొడుతున్నది. సరే వేసేస్తుంది. ఒక 2-3 కాగానే ఇక పిల్లల్ని పిలుస్తాం, వాళ్ళు ఆడుకుంటారు అన్నమాట, బయట ఆడుకుంటారు. లేకపోతే ఇంకా షాపింగ్ మాల్లో ఇంకేమేమి చూసారు కొత్తగా? కొత్త ఐటమ్స్ వచ్చినా నేనైతే వెళ్ళలేదు, వీళ్ళు వెళ్ళిరు. వీళ్ళు పక్కన వాళ్ళు కలిసి వెళ్ళిరు అన్నమాట. బాగానే ఒక 3,000 దాకా అయిందా షాపింగ్? ముగ్గురు కలిపి? ఇద్దరికేనా? ఒక ఇద్దరు కలిపి 3,000 అయినా? ఓకే ఓకే, 2,300. జగ్గు నానబెట్టిరా? ఓకే, జగ్గు వాటర్ జగ్గు నానబెట్టిరిగా, అది రేపు కడిగి దాంట్లో వాటర్ తాగిద్దాం ఇక. సరే విశాల్ మార్క్ పోయారు, బాగానే తిరిగి ఎంతసేపు అయింది? గంటన్నర అయింది కదా మీరు పోయి? గంటన్నర అయింది అట్లుంటుంది. రావట్లేదు, ఇంకా రావట్లేదు చూస్తున్నాం. జర్నీకా? అవును, ఇక్కడ నుంచి అక్కడ చాలా దూరం ఉంటుంది. కొత్తగా ఉంటుంది, ఒక 3 కిలోమీటర్స్ అని ఉంటుంది అటు ఇటు. ఓకే, ట్రాఫిక్ ఉంది. అవును అవును, సిగ్నల్స్ ఉన్నాయి కదా, సిగ్నల్ ఆగాల్సి వస్తుంది అంతే. అది వచ్చేసి దేవకొండ రోడ్లో ఉందన్నమాట విశాల్ మాల్. మేము ఉండేది ఇటు హైదరాబాద్ రోడ్డుకి. ఈ నుంచి అటు పోయేసరికి అర్ధగంట జర్నీ, 20 మినిట్స్ అన్న పడుతుంది జర్నీ ట్రాఫిక్లో. జర్నీ అవును కరెక్టే, జర్నీ అయింది. ఓకే, ట్రాఫిక్లోనా? ఓకే, మీరు ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్ళాలి. మాకు ర్యాపిడో ఇక్కడ అవైలబుల్ ఉందని తెలియదా నీకు? మర్చిపోయినా, ఇక్కడ ర్యాపిడో ఉంటుంది. మాకు ర్యాపిడో బుక్ చేసుకుంటే ఇంకా కొంచెం తక్కువ పడేది. మా ఆవిడకు కొంచెం ఐడియా రాలేదు సడన్గా. ఇక్కడ నల్గొండలో అయితే ఇక ర్యాపిడో అవైలబుల్ పెట్టిరు అన్నమాట, బైక్స్ అండ్ ఆటోలు. కార్లు ఇంకా రాలేదు, ఓన్లీ 2 వీలర్స్ 3 వీలర్స్ ఓన్లీ. ఓకే, అన్నీ ఇదా 2 దోశలు అయినాయి. నీ మట్టుకైనా దోశలు అమ్మో, అన్నీ కాదు తినేస్తాడు. దోశలు అయినపో, ఇంకో దోశలు అయినపో, నీకు 2 అయినాయి, తినేసాయి. నువ్వు తిన్నాక అన్నయ్యకి పిలుస్తాం, అన్నయ్యకి అయినాక. ఓకేనా? ఫాస్ట్ చట్నీ ఎక్కువ తినే, చట్నీ అయిపోతుంది, తొందర తిరుగుతూ ఉంది మమ్మీకి. చట్నీ ఎక్కువ తిను, సరేనా? అదంటే నువ్వు కూడా తిందుదా ఈశ్వర్ తిందుదా? అన్ని కాడ తినిపిస్తారా? అన్నీ ఈశ్వర్ మామ కాడ కొంచెం వాటర్ పోసుకో, ఇట్లా లైట్గా వాటర్ పోసుకోవచ్చు, ఏం కాదు. వాటర్ మళ్ళీ హోటల్లో వాటర్ పోయారా? ఓకేనేనా? గట్టి చట్నీలా? గట్టి చట్నీ కాగానే వాటర్ పోయారా? గట్టి చట్నీ ఉంటాయి, వాటర్ పోస్తారా? ఏం పోయట్లేదు కానీ. ఓకే, 2 దోశలు అయితే అయిపోతున్నాయి. ఏమన్నా ఎమ్మటే తినేస్తున్నారు వీళ్ళు. ఓకే, ఇటు వచ్చేసి మావాడు వేసుకుంటాడట దోశ. తేజ్ వేసుకో, దోశ వేసుకుంటాడట మావాడు. రుద్దాలు ఎమ్మటే చూడు, ఇట్లా పట్టుకో, మమ్మీ చూపిస్తుంది, నేర్పిస్తుంది. అట్లా చిన్నగా అనాలి, చిన్నగా. చట్నీ అయిపోగొట్టిరు అమ్మ, ఇంకొంచెం ఉంది, అయిపోగొట్టారు. నా తిట్లు పడకుండా చేసిరమ్మ వీళ్ళైతే. ఉంది చట్నీ సరిపోతుందిలే, వాళ్ళు సరిపోని వేసుకున్నారు. నీకే ఇది అంతే, ఇక నీకే ఇక సరిపోతుంది నీకు. మాకేం వద్దు చట్నీ, నువ్వే తినేసి. ఏమి వేయర్లే, నువ్వే ఇక నీకే, అది ఇక నీకే అయిపోతుంది. దొండకాయ ఉంది, అవును అది ఉంది. ఇక మనం అన్నం తినండి. దోశలు వేస్తే మళ్ళీ ఉదయంకి అవుతాయి, కొంచెం పిండి ఉదయంకి అవుతాయి. ఇక ఇప్పుడు ఇక 1కి ఒక 2-3 వేసినాకో ఇక మాకు రైస్ తినేస్తే అయిపోతుంది. ఇంకా అరవాకు చట్నీ ఏం వేసుకోరలే ఇక, అందుకైతే ఫ్రిడ్జ్లో ఉంది, మళ్ళీ చేస్తే చట్నీ పోపు అంతే కదా మమ్మీ. అంతేగాని నేను ఏం పినావు కానీ నేను మర్చిపోయినా, నువ్వు తీయమన్నావు కానీ నేను చాటల నుంచి డైరెక్ట్ నేను మిక్సీలో వేసేసిన అన్నమాట, డైరెక్ట్ అట్నే. ఓకే, విశాల్ మాల్లో రష్ ఎక్కువ ఉందా ఇక?
వివచ్చంగా రంజాన్ సీజన్ కదా, రంజాన్ పండగ వస్తుంది కదా. చాలామంది అక్కడ వాళ్ళే ఉంటారు, పండగ ఉంది కాబట్టి ఎక్కువ. సరే కానీ నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకో, ఇప్పుడు వేసిన టీషర్ట్ వేసుకో, అది పేసి ఉబ్బరేయకుండా ఉంటుంది నీకు, సరేనా? ఇగో తీసుకోపో, దోశ తీసుకోపోని ఎత్తుకొని తినేసి. ఇంకా 2 చేయాలా? చాలా 2 చాలా, ఒక 2 వేసి అయిపోతుంది కేజీ.